మహాభారతంలో పంచపాండవులు ఉన్నట్లు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కూడా పంచపాండవుల్లాగా 5గురు అన్నదమ్ములు ఉన్నారు. శ్రీరామ్ తాతయ్యకు 4గురు సోదరులు ఉన్నారు. వారి అండదండలతో నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ముచ్చటగా మూడోసారి గెలిచాక నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తున్నారు? ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేరుస్తున్నారు? ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు 50% వరకు ఉన్నారు. అలాంటిది అక్కడ దాదాపు 30 ఏళ్లుగా ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు లేడు. కాపు వైశ్య సామాజిక వర్గానికి చెందిన నాయకులే రాజ్యమేలుతున్నారు. సామినేని ఉదయభాను, శ్రీరామ్ రాజగోపాల్ చెరో 3 పర్యాయాలు గెలిచారు. ప్రస్తుతం శ్రీరామ్ రాజగోపాల్ జగ్గయ్యపేటకు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి 2009-2014 వరుసగా శ్రీరామ్ రాజగోపాల్ ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలిచారు. 2019లో సామినేని ఉదయభాను చేతిలో ఓటమి పాలయ్యారు. మళ్లీ గత ఎన్నికల్లో ఉదయభానుపై గెలిచి ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు. ఏపీ కూటమి హవా ఉండటంతో శ్రీరామ్ తాతయ్యకు టీడీపీ కార్యకర్తలు బలంతో పాటు జనసేన, బీజేపీ శ్రేణుల మద్దతు రావడంతో గత ఎన్నికల్లో విజయడంక మోగించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొంటూ ప్రజల సమస్యలపై వినతులను స్వీకరిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా సామాన్యులకు అందేలా అధికారులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.